రెండో సెషన్కు మీకు స్వాగతం తెలుపుతున్నాం. మిత్రులారా చూడండి, ఈ రెండో సెషన్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది. ఈ ఫార్మేట్స్ అనేటువంటిది మీకు ఎట్లా ఫిలప్ చేయాలి, ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఫార్మేట్స్ గురించి ఒక్క బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం చెప్తాం. స్కూల్ మానిటరింగ్ ఫార్మేట్ అనేటువంటిది ఉంటుంది. దీనిలో ఏబీసీ 3 భాగాలుగా ఉంటాయి. అది డీటెయిల్గా వీరు చెప్తారు. తర్వాత స్కూల్ మానిటరింగ్ ఫార్మేట్ తర్వాత ఫిలప్ చేయవలసింది క్లస్టర్ మానిటరింగ్ ఫార్మేట్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్లస్టర్ మానిటరింగ్ ఫార్మేట్ అనేటువంటిది స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మండల్ మానిటరింగ్ ఫార్మేట్ అనేటువంటి ఉంటుంది. ఇది ఎంఈఓ ద్వారా అక్కడ ఆఫీస్లో ఫిలప్ చేసి దానికి ఈ మొత్తం అనంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ టీమ్స్ వాటి గురించి చెప్తాము. ఈ మానిటరింగ్ ఫార్మేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కొక్క మానిటరింగ్ ఫార్మేట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. డీటెయిల్గా మీరు విన్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే రాసుకోండి. మీకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీకు డౌట్స్ క్లారిటీ కొరకు మీరు చివరిలో అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. దయచేసి నోట్ చేసుకోండి. ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్క ఫార్మేట్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ సురేష్ బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి ఇది ఎట్లా అప్లోడ్ చేయాలి, ఆన్లైన్లో ఎట్లా అప్లోడ్ చేయాలి, మరి ఎవరు చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి అనేటువంటిది బ్రహ్మచారి గారు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి బ్రహ్మచారి గారు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. వీరు స్టాటిస్టిషియన్, స్టేట్ ఆఫీస్లో పనిచేస్తారు. వీరు ఆన్లైన్ విషయాలు ఎట్లా అప్లోడ్ చేయాలి, కన్సాలిడేషన్, స్టేట్ లెవెల్లో కన్సాలిడేషన్ అనండి తదితర విషయాలు వారు చూసుకుంటున్నారు. మరి సురేష్ బాబు గారితో కోరేది ఏంటంటే మొట్టమొదట స్కూల్ మానిటరింగ్ ఫార్మేట్ గురించి క్లియర్గా చెప్పిన తర్వాత దానికి మీద చర్చ అనేటువంటిది ఉంటుంది. స్కూల్ మానిటరింగ్ ఫార్మేట్ ఫిలప్ మీద మీరు చెప్తారని కోరుతున్నాను. ఆల్రెడీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటే మీ ప్రొసీడింగ్స్ కానీ లేకుంటే ఆర్డర్స్ కానీ ఆర్ మెసేజ్ కమ్యూనికేట్ చేయడంలో ఎవరైతే టెలికాన్ఫరెన్స్కి వస్తున్నారో దయచేసి వారిని ఫార్మాట్స్ తోటి వస్తే బాగుంటుంది. సో చూడడానికి కానీ పరిశీలించడానికి కానీ స్టడీ చేయడానికి కానీ వీలుగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ చిన్న ఫార్మాట్స్ స్క్రీన్ మీద చూపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే, అయినప్పటికీ కూడా చేస్తాము. మీ చేతిలో ప్రతులు ఉంటే ఆ ఫార్మాట్స్ దయచేసి మీరు చూడండి, పరిశీలన చేయండి. బహుశా మీకు అన్ని చాలా మటుకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంది చాలా విషయాలు. ఎందుకంటే నేను సడన్గా తీసుకొచ్చి స్కూల్స్కి వేయలేదు. మేము ఒక స్టడీ చేశాము, దీనిపైన ఒక పైలట్ స్టడీ అయింది. కొంత ఈవెన్ డేటా ఫీడింగ్లో కూడా అవన్నీ మెకానిజమ్స్ అన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోవడం జరిగింది. డేటా క్యాప్చర్ చేయడంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. సో కనుక అయినప్పటికీ కూడా సరే, ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే నెక్స్ట్ టైం చూద్దాం, అవి మళ్ళీ రెక్టిఫై చేయడానికి. సరే, ఏదేమైనా ప్రయత్నం చేస్తాము. ఇది ఎలా ఎఫెక్ట్గా వెళ్ళాలనేదే ప్రధానంగా నేను ఇంతకుముందే చెప్పాను. స్టేట్ మానిటరింగ్ స్కూల్ మానిటరింగ్ ఫార్మాట్ అంటే బేసిక్ డేటా స్కూల్ నుంచి క్యాప్చర్ చేసేది గతంలో 28 పేజీలు అలా ఉండేది. అది ఇప్పుడు కేవలం జస్ట్ 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పి. పార్ట్ ఏ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్కూల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఉంటుంది. పార్ట్ బి అనేది చిల్డ్రన్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. పార్ట్ సి అనేది టీచర్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఇష్యూ. కనుక ప్రధానంగా 3 విభజన చేయడం జరిగింది. చాలా సింపుల్గా పార్ట్ ఏ మటుకు కేవలం 11 అంశాలు ఉంటాయి. 11 అంశాల్లో మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయినది డిస్ట్రిక్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫ్కోర్స్ ఇవన్నీ రాస్తారు. నేమ్ ఆఫ్ ది మండల్, స్కూల్ కాంప్లెక్స్, ఏ స్కూల్ కాంప్లెక్స్ మీరు ఇప్పుడు రీఆర్గనైజ్ చేసిన స్కూల్ కాంప్లెక్స్ దృష్టిలో పెట్టుకొని వేయండి. కొత్తగా స్కూల్ కాంప్లెక్స్లు అయ్యాయి కదా, మళ్ళీ రీఆర్గనైజ్ చేశారు, కొంచెం కుదించడమో తగ్గించడమో జరిగింది. ఆ స్కూలు ఏ స్కూల్ కాంప్లెక్స్ కింద వస్తుందో తెలుసుకొని అది పేరు రాస్తే బెటరు. కనుక నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇవన్నీ కూడా బాగానే ఉంది. క్వార్టర్ నేను చెప్పాను ఇంతకుముందే, గతంలో ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. కానీ ఇప్పుడు మీరు నింపేది మటుకు జూన్, జూలై, ఆగస్ట్. ఆల్రెడీ నేను చెప్పాను మనం లేటుగా అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇది ప్రధానంగా ఫస్ట్ క్వార్టర్ తీసుకున్నాం కనుక Q1, తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా సెకండ్ క్వార్టర్ అలా వస్తుంది. అయితే ఇక్కడ క్వార్టర్స్ ఏ విధంగా డిజైన్ చేశామంటే, ఇక్కడ పిల్లల యొక్క సంబంధించిన మార్కులు కానీ ఫస్ట్ క్వార్టర్లో పీపుల్ ఫార్మేటివ్ టెస్ట్ 1 వేసుకోమని చెప్పడం జరిగింది. ఫార్మేటివ్ టెస్ట్ అది బేస్ లైన్గా ఉంటుంది అనేది. సమ్మేటివ్ 1 అనేది సెకండ్ క్వార్టర్లో వస్తుంది, సమ్మేటివ్ 2 అనేది థర్డ్ క్వార్టర్లో వస్తుంది, ఫోర్త్ క్వార్టర్లో సమ్మేటివ్ 3 వస్తుంది. ఆ విధంగా మేము దీన్ని రీడిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అంశాలు ఏంటంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ అది టిక్ కొట్టండి.
టోటల్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ ద క్వార్టర్, దాని కిందనే టోటల్ నంబర్ ఆఫ్, స్క్రీన్ మీద కష్టం ఎందుకంటే ఫాంట్ సైజ్ చాలా చిన్నగా ఉంది ఆ ఫార్మాట్ది. టోటల్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ ద క్వార్టర్ మీరు ఉంటే అక్కడ టోటల్ ఆ టర్మ్లో ఆ 3 monthsలో అంటే జూన్ నుంచి మనకు ఎన్ని వర్కింగ్ డేస్ అయినాయి, ఆ స్కూల్ ఎంత పని చేసిందో ఆ నంబర్ వేస్తే బాగుంటుంది. ఈ నంబర్ ఒకసారి వేసామంటే ఇంకా మళ్ళీ ఎక్కడ అడగం. మళ్ళీ ఈ నంబర్ అనేది మాస్టర్ అన్నట్టు, మాస్టర్ లిస్ట్. దీన్ని మళ్ళీ నంబర్ ఆఫ్ డేస్ వేరువేరుగా ఇంకోటి ఉంటుంది, కానీ వర్కింగ్ డేస్ అనేది ఒకటే అడుగుతాం. ఉపాధ్యాయులు ఎన్ని రోజులు వచ్చారు, పిల్లలు ఎన్ని రోజులు అని వచ్చారు అని అడుగుతారు, కానీ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మళ్ళీ రిపీట్ కాదు. కనుక డేటాను రిపీటేషన్ కాకుండా మినిమైజ్ చేయడం అనేది సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత నంబర్ ఆఫ్ శాంక్షన్ పోస్ట్, ఇది ఒకటి ప్రాథమిక స్థాయి 1కి 5 ఎన్ని పోస్టులు శాంక్షన్ అయినాయి అవి రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని పోస్టులు శాంక్షన్ అయితే అంటే యూజువల్గా ప్రైమరీకి ఎస్జిటి పోస్టులు ఉంటాయి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకటి ఉంటుంది, ఇవి మనము కలిపి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పర్ ప్రైమరీ స్టేజ్కి వచ్చినప్పుడు అక్కడ పర్టికులర్గా 6 to 8 రాశాం. అంటే ప్రైమరీ సెక్షన్స్ సెపరేట్ చూపించండి, 6 to 8 ఆర్ 6 to 7 ఉంటే సెపరేట్ చూపించండి. ఆ విధంగా శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉంటాయో అప్పర్ ప్రైమరీ సెక్షన్స్కు శాంక్షన్ పోస్టులు ఎన్ని ఏంటి అవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అది వేరువేరుగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సెకండరీ స్కూల్ అయితే మటుకు 1 to 8కు శాంక్షన్ పోస్టులు ఏంటి అంటే అది ఎలా తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ ప్రైమరీ 1 to 5 ప్రాబ్లం లేదు, మనం యూజువల్గా ప్రైమరీ సెక్షన్స్కి ఏంటి ఎస్జిటి పోస్టులు అని ప్రైమరీ సెక్షన్స్, హై స్కూల్లో ప్రైమరీ సెక్షన్స్. కానీ 6th, 7th, 8th వచ్చినప్పుడు 9th, 10th అలా ఉంటే ఆర్ 6 to 10th స్కూల్స్ ఉంటే 6th, 7th, 8th అనే ఇష్యూ తీసుకున్నప్పుడు 3:2 నిష్పత్తిలో మనం చూపించాలి. అంటే 5 టీచర్స్ ఉన్నారనుకోండి, 3 అనేదేమో 6th, 7th, 8th సెక్షన్లో చూపించాలి, 9th, 10th అనేది హై స్కూల్లో ఉంటుంది. కనుక ఆ 3 అనే నంబర్ను మనం ఇక్కడ ఫిలప్ చేసుకుంటాం. అంటే అప్పర్ ప్రైమరీ సెక్షన్స్ మటుగా మనం పరిగణలో తీసుకొని వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మనము ఒకవేళ 1 to 10 క్లాస్ ఉన్న స్కూల్స్ కూడా అరుదుగా ఉన్నాయి, కానీ ఉన్నాయి, అప్పుడు ప్రైమరీ సెక్షన్ వేరు, 6th, 7th, 8th అప్పర్ ప్రైమరీ సెక్షన్స్ దానికి సంబంధించిన మాత్రమే మనము వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండో అంశం ఇందులో ప్రధానంగా ఏంటంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అంటాం, అంటే డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఆ నంబర్ను వేయాల్సిన అవసరం ఉంది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఏంటి, అడ్మిటెడ్ టు ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్, అంటే అటువంటి పిల్లలను ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్ అంటే 11 ఏళ్ల పిల్లలు ఏ క్లాస్లో ఉండాలనో ఆ క్లాస్లో ఉంచేటట్టు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని చేశాము ఏంటి అనేది ఆ బాయ్స్ గర్ల్స్లో మనం వేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ పిల్లలను మనము మీకు తెలిసిన విషయమే, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ పిల్లలను డైరెక్ట్గా రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ కానీ ఎన్ఆర్ఎస్టిసి కోర్సులో కానీ జాయిన్ చేయడానికి వీలేదు. గతంలో రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు ఉండే, ఇప్పుడు దాని పేరు మార్చడం జరిగింది. దాన్ని ఏమంటాను అంటే రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటరు, తర్వాత నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు బయట నుంచి డ్రాప్ అవుట్ అయినాడో, నెవర్ ఎన్రోల్ చిల్డ్రన్ అంటే అసలు స్కూల్కి రాని వాళ్ళు ఉంటే ఫస్ట్ అడ్మిషన్ నేబర్హుడ్ స్కూల్లో అడ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అడ్మిషన్ చేయండి, అడ్మిషన్ చేశాకనే వాళ్ళు కోచింగ్ గురించి ట్రైనింగ్ గురించి ఆ ఎస్టీసీలో జాయిన్ చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మీరు ఎంతమంది ఆ పిల్లలు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, ఫస్ట్ మీ స్కూల్ అడ్మిషన్ అయిన వాళ్ళు ఎంతమంది, అడ్మిషన్ అయినాక తర్వాత ఎస్టీసీ సెంటర్కు ఎక్కడెక్కడ పంపించారు. ఒకవేళ ఎన్ఆర్ఎస్టీసీ అనేది మన స్కూల్కే అటాచ్ ఉంటే అది ఇన్ యువర్ స్కూల్ అంటే మన స్కూల్లో ఉన్నట్టు అది మన నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్పెషల్ కేంద్రాలు ఎన్జిఓస్ లేకుంటే మన వాళ్ళు ఎవరో ఆర్గనైజ్ చేస్తే ఎన్ఆర్ఎస్టీసీ నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఉంటే అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ చేసింది, గవర్నమెంట్ సెపరేట్గా. తర్వాత ఆర్ఎస్టీసీ ఉంటే ఆ నంబరు, ఇక్కడంతా నంబర్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఎక్కువ మనం మాట్లాడుతున్నాం, ఫ్యాక్ట్స్ నంబర్స్ దానిపైన ఎక్కువ కేంద్రీకరణ. గతంలో మనకు ఫార్మేట్లు ఏంటంటే నంబర్ ఇవ్వడము, టోటల్ వేయడము, యావరేజ్లు వేయడము, ఈ పర్సంటేజ్లు వేయడం, ఇవన్నీ చాలా అడిగాం. ఇప్పుడు ఏంటంటే బేసిక్ డేటా నంబర్ ఇస్తే చాలు,
సిస్టము మేము కంప్యూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది యావరేజ్ చేసుకోవడం జరుగుతుంది, పర్సంటేజ్ చేసుకోవడం జరుగుతుంది, టోటల్ చేయడము జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతాయి. కనుక ఇప్పుడు బేసిక్ డేటా ఏంటి అనేది అది కేర్ఫుల్గా కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తే మన డేటా అంత క్వాలిటీగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అందుకే నంబర్స్ మీద మన ప్రాధాన్యత ఎక్కువ ఉంది. దీంట్లో 5th కాలం తీసుకున్నప్పుడు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ తీసుకున్నప్పుడు అందులో బాయ్స్ గర్ల్స్ స్ప్లిటప్ ఎలా ఉంది, చిల్డ్రన్ అడ్మిటెడ్ ఇన్ ఎస్టీసీ, ఇంకా టోటల్ ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇంకా అడ్మిట్ కాని వాళ్ళు ఎంతమంది, ఇంకా కావాల్సిన వాళ్ళు ఎంతమంది. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎస్టీసీ సెంటర్లో అడ్మిట్ చేస్తాము, ఎందుకంటే ఇక్కడ నేబర్హుడ్ స్కూల్ హెచ్ఎంఏ ఆధ్వర్యంలో జరగాలి, అంటే వారు మానిటర్ చేయాలి ఆ పిల్లల ట్రాకింగ్ అనేది. కనుక ఒకవేళ ఎస్టీసీలో జాయిన్ చేసినా మళ్ళీ వాళ్ళు ఎక్కడ మధ్యలో వెళ్ళిపోతారు ఎస్టీసీ నుంచి. అలాంటి పరిస్థితి ఉందా ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ఆ 5th కాలం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏబిసి అనేది సి డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ద స్పెషల్ ట్రైనింగ్, మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఉంటే రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా 6th విషయం ఏంటంటే మన స్కూల్ బిల్డింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ గురించి మాట్లాడడం. నో, ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, దాన్ని టిక్ పెట్టండి చాలు, పైన కరెక్ట్గా దానిపైన పెట్టండి. నో అంటే నో అని పెట్టండి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, సెపరేట్ టాయిలెట్ ఫెసిలిటీ ఇవన్నీ. తర్వాత బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ అంటే పర్టికులర్లీ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సంబంధించిన వాళ్ళ ర్యాంప్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీలో వాళ్ళకు లో అంటే కింది కొంచెం హైట్ తక్కువ కావచ్చు, పట్టుకోవడానికి హ్యాండిల్స్ కావచ్చు, ఇలాంటి అంశాలు. అటువంటిది ఏమైనా బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ అనేది పిల్లలకు బ్యారియర్ లేకుండా, ఫిజికల్ బిల్డింగ్ బ్యారియర్స్ లేకుండా స్మూత్గా వెళ్ళడానికి, వీల్ చైర్ వెళ్ళడానికి అలా ఉంటే అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, స్కూల్ హ్యాస్ బౌండరీ వాల్ ఉందా లేదా, అలాంటి అర్థమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన 6వ అంశం. తర్వాత ప్రధాన అంశం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, మనకు సంబంధించిన క్లాస్ రూమ్ సంబంధించిన ఇష్యూస్ ఇవి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అని చెప్పడం జరిగింది. ఇది చెప్పడానికి ఒక లైన్లో చెప్పాం, కానీ చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్ అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. అది యాక్టివిటీ బేస్డ్ అప్రోచ్, ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్, ఇంటరాక్షను, డిస్కషన్ సెంటర్డు, తర్వాత ఎంక్వైరీ, ఎక్స్పెరిమెంట్స్, ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ మీకు చెప్పాల్సిన అంశాలు కాదు, కానీ ఇవి అంటున్నాము. ఇవి పని ప్రక్రియ తరగతి బోధనలో మనకు టెక్స్ట్ బుక్స్ ఆ విధంగా మార్చడం, డిజైన్ కూడా చేయడం జరిగింది. కానీ తగిన స్థాయిలో ఆ బోధన ప్రక్రియ ఇంకా తగిన స్థాయిలో మార్పు కనపడటం లేదు. దాని గురించి ఆలోచించటానికే దాన్ని ఒక ప్రయత్నంగా చేద్దాము, దాని మీద ఎంఫసిస్ చేద్దామనే ఉద్దేశంతో ఎంతవరకు ఈ చైల్డ్ సెంటర్డ్ ప్రాక్టీసెస్ విరివిగా బాగా జరుగుతున్నాయి అనేది అంశం. ఎక్కడో కొంచెం జరిగితే అది జరిగినట్టు చూపిస్తే కాదు, బాగా జరిగినాయి అనుకోండి అది పెడదాం. అలా సేఫ్ అలా చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, జరగలేదు, అది హెడ్ మాస్టర్ యొక్క జడ్జిమెంట్. మీ తరగతి మీ పాఠశాలలో ఉన్న 5 తరగతులను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక స్కూలు ఒక్క తరగతి ఒక వారానికి నెలకోసారి జరిగితే ప్రక్రియ కాదు, సర్వసాధారణంగా కనపడే ప్రక్రియని మనం రిఫ్లెక్ట్ చేద్దామనే ప్రయత్నం. కనుక మీరు మీ జడ్జిమెంట్ అనేది ఇంపార్టెంట్. ఇది దీనికి ఒక క్రైటీరియాస్ అనేది కాదు, మీ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని లిబరల్గా చేస్తారా, చూసేస్తారా అనేది మీ చేతిలో ఉంది. కరెక్ట్గా వేస్తే బెటరు, కరెక్ట్గా మనం ఏం చేయాలనేది ఆలోచన కలుగుతుంది. ఎందుకు వెనుకబడిపోయి ఉన్నాము, ఇంకా ఎందుకు జరగడం లేదు, గత 30 ఏళ్ల నుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నాం, చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ గురించి, మరి ఇంకా ముందుకు వెళ్ళడం లేదు. ఇంకా మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ అన్నీ బాగా జరుగుతున్నాయని రాస్తే ఇంకా మేము ఏం చేయలేము. ఈ పరిస్థితి వాస్తవ విరుద్ధంగా ఉంటుంది. కనుక వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా వేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ కావచ్చు, క్వాలిటీ మానిటరింగ్ టూల్ కావచ్చు, ఏదైనా అని వాస్తవానికి దగ్గరగా ఉండేది చూద్దాము. ఇది ఒక ఫార్స్గా మిషన్గా కాకుండా చూద్దాము. తర్వాత అదేవిధంగా స్కూల్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ కోకరికులర్ యాక్టివిటీస్. మీ అందరూ తెలిసిన విషయం కోకరికులర్ యాక్టివిటీస్ సంబంధించింది. అందుకే మనకు మన గంట హై స్కూల్ పెరగడం అనేది లాస్ట్ వర్కింగ్ డేస్ అది ఎక్స్టెండెడ్ హవర్స్ జరిగేది ఈవినింగ్లో. దానికి ప్రత్యేకంగా కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించిన ఇష్యూ పైన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, దాని యాక్టివిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సీసీలో కూడా మనం పొందుపరచడం జరిగింది కోకరికులర్ యాక్టివిటీస్. అది డ్రాయింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇవి విరివిగా మన పాఠశాలలో జరగాల్సిన ప్రక్రియ. ఇది కూడా మనం పరిగణనలో తీసుకొని అది ఎంతవరకు జరుగుతున్నా ఏంటి అనేది కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా 3వ అంశం ఏంటంటే సి అనేది జెండర్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, ఆడపిల్లలు వివక్షత మగపిల్లల వివక్షత లేకుండా
ఆ ఎన్వైరన్మెంట్ మన పాఠశాల ఎంతవరకు క్రియేట్ చేసింది ఏంటి, అది తరగతి గదులు కావచ్చు, స్కూల్ పాఠశాల కావచ్చు. బహుశా ఇవన్నీ మనకు చాలా సున్నితంగా కనపడతాయి, సున్నితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ కూడా నేను చాలా టెలికాన్ఫరెన్స్లో చెప్తూ ఉంటాను. పిల్లలకు మంచి పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్, మంచి పిల్లలు చదివే వాళ్ళకు, చదవని వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్, అలా కాకుండా ఈక్వల్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు. అదేవిధంగా రెండోది ఏంటంటే అగ్రవర్ణాల పిల్లలకు ఒక రకమైన ట్రీట్మెంటు, లోయర్ వర్గాల ఒక రకమైన ట్రీట్మెంట్. అంటే పనులు కూడా ఈ ఇచ్చే పనులు కూడా వేరుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రేయర్ని ఎవరిని పిలుస్తాము, ప్రేయర్ ఎవరితో చేయిస్తాము అనేది అంశం కూడా. పిల్లలకి ఎటువంటి పని, చాయ్ టీ కప్పు తెచ్చే పని ఎవరికి చేస్తాము, మంచి పనులు చేయడానికి ఎవరికి ఇస్తాము, స్కూల్లో పూజలు చేయడానికి ఎవరిని నిర్వహిస్తాము, ఇవన్నీ కూడా డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్. అది జెండర్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా సూక్ష్మమైన, చాలా సర్వసాధారణ మనం అంతా ఆలోచించము. కనుక అటువంటివి పిల్లలందరూ కూడా ఇన్వాల్వ్మెంట్, కోకరికులర్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా ఇవన్నీ ఎటువంటి బయాస్, జెండర్ బయాస్ లేకుండా, కాస్ట్ బయాస్ లేకుండా అలాంటి ఎన్వైర్న్మెంట్ కూడా మనము ఎలా ఉంది అనేది అక్కడ ప్రధాన అంశంగా తీసుకొని మీ జడ్జిమెంట్ తోటి వేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ చిల్డ్రన్, అంటే మీరు వేస్తారు పర్వాలేదు, కానీ వేసేటప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు అవి నిజంగా మనం చేస్తున్నామా లేదా అనేది అంశంగా మీరు పరిగణలో ఉంటుంది డెఫినెట్గా. అందుకే ఆ ఇంపాక్ట్ మీ మైండ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మేము వేయడం జరుగుతుంది. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ చిల్డ్రన్ కూడా లర్నింగ్ ప్రాసెస్లో మీకు సర్వసాధారణ విషయము, టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో స్కూల్ నుంచి క్లాస్ నుంచి విడ్రా కావడం ఎస్టీస్ కానీ ఎస్సీస్ కానీ సర్వసాధారణంగా జరుగుతుంది. వాళ్ళకు కొన్ని కల్చరల్ హెరిటేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంత వెనుకబడి చదువులో వెనుకబడి ఉండడం వివిధ కారణాల వల్ల మరి వాళ్ళు కూడా స్లోగా డ్రాప్అవుట్ కావడం అనేది జరుగుతుంది. మరి అటువంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్స్ అందరితో పాటు పనిచేసే విధంగా, అందరితో పాటు అభ్యసన విధంగా, అభ్యసన గమనాన్ని కూడా పెంచే విధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఆలోచించాలి. అదేవిధంగా కోకరికులర్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళు ఎంత విధంగా మిగతా పిల్లలతో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ విధంగా కలిసి ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనము దృష్టితోటి మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించిన ఇష్యూస్తో పాటు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే ప్రధాన అంశం మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది చాలా మాట్లాడుకున్నాం గతంలో కూడా. ఆ ఇంక్లూజివ్ ఎడ్యుకేషను దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే అంశం లింక్ చేసుకొని ఈ అంశాలు మనం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 8th ఐటమ్ సిసి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఫార్మేటివ్ 4 ఉన్నాయి, 2 సమ్మేటివ్ 3 ఉన్నాయి. అవి కూడా కానీ ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే ప్రోగ్రెస్ కార్డ్స్ పిల్లలకు మనం చేస్తున్నాం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఫార్మేటివ్ టెస్ట్ నింపుతున్నాము, రికార్డులు రిజిస్టర్లు వేస్తున్నాం, కానీ పిల్లలకు రిపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో పేరెంట్స్కి వెళ్ళాలో అది వెళ్ళడం లేదు. నేను మా గమనంలో ఉన్న విషయాలు మేము ముందు షేర్ చేస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా, వెళ్తున్నాయా లేదా అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారా, పేరెంట్స్ తోటి పిల్లలతోటి పేరెంట్స్ తోటి షేర్ చేసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా రాయడం జరిగింది. తర్వాత పిల్లల అవసరాల మేరకు ట్రైనింగ్ ఇన్పుట్స్ కూడా క్లాస్ రూమ్ తరగతి గదిలో పిల్లలకు ఇట్లా ఉన్నాయి ఎబిలిటీసు, పిల్లల స్థాయిలు ఈ విధంగా ఉంది, దీన్ని బెటర్గా చేయడానికి ట్రైనింగ్ ఇన్పుట్స్ ఏంటి, అది స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో మండల్ లెవెల్న ఇష్యూస్ అడ్రస్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనము ఇందులో తీసుకోవడం జరిగింది ఫీడ్బ్యాక్గా. తర్వాత ఫంక్షనింగ్ ఆఫ్ ఎస్ఎంసీస్ 9th 1 బిట్, ఎస్ఎంసీ కాన్స్టిట్యూట్ అయింది కానీ ఎలా జరుగుతున్నాయి, ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందా వాళ్ళకు లేదా, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ పాత్ర వాళ్ళు ఏమైనా చేశారా ఏంటి, వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ పాత్ర నిర్వహించడం జరుగుతుందా లేదా అనేది అన్ని అంశాలు పెట్టడం లేదు, కొన్ని అంశాలు ఒక ఇండికేటర్స్గా కొన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ప్రధాన అంశాలు ఇవి జరుగుతున్నాయా లేదా అనేది మనం ఒక దృష్టికి తీసుకోవడానికి కొన్ని అంశాలు మనం తీసుకున్నాం. తర్వాత ప్రధానంగా 10వ అంశం చాలా మనకి వెరీ రిలవెంట్, అన్ని విషయాలు రిలవెంట్తో పాటు ఇది కూడా ఎందుకు ఈ మధ్య కొంచెం మర్చిపోతడం జరుగుతుంది. దాంట్లో అంశాలు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం కొత్తగా పెట్టింది కాదు, ఇది గతంలో కూడా ఉంది, మళ్ళీ దీని పునఃప్రవేశం మనము దీన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నాం అంతే. తర్వాత ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అనేది కూడా మీకు తెలుసు, వినూతన కార్యక్రమాలు అనేది మళ్ళీ మర్చిపోతున్నారు జనము, దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. మేము చెప్పినే కాదు, నేను లిబర్టీ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్రీడమ్ కూడా జరిగింది. ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ దర్ ఓన్ యాక్టివిటీస్. మీ యొక్క ప్రత్యేకత, మీ యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత కార్యక్రమాలు మీరు ఏం రూపొందించుకున్నా సరే, రోజువారీగా చేసుకోవాల్సిన సరే, వారం చేసుకోవాల్సిన సరే, అవి మీరు చేసుకోండి. మేము చెప్పినే చేయాలనేది కాదు, ఏదో మీ ప్రత్యేకత, మీ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మీ స్కూల్ వరకు ఉన్నా సరే యు ఆర్ వెల్కమ్ టు డూ సో. అటువంటివి ఉన్నా మేము కనీసము మేము చెప్పినైనా చేయండి, మీరైనా చేయండి, కానీ ఏమీ లేకుండా స్కూళ్ళు శూన్యంగా
దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలకు యాక్టివిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది, అలవాట్లు నేర్పాల్సిన అవసరం ఉంది. కనుక దానిపైన కూడా మేము చెప్పినే పెట్టాలని కూడా కాదు, దానికి సంబంధించిన ఇష్యూ మీద కూడా మేము కూడా అడుగుతున్నాము. అందుకే రీడ్ ప్రోగ్రామ్, చిల్డ్రన్ లైబ్రరీ ఇంతకుముందే గతంలో చెప్పాను, మొన్న ఇప్పుడు ముందు సెషన్లో కూడా మళ్ళీ పఠనోత్సవం సంబంధించిన ఇష్యూ రీడ్ ప్రోగ్రామ్. ఈ రీడ్ ప్రోగ్రామ్ అందరూ మర్చిపోతున్నారు, మళ్ళీ గుర్తు చేస్తుంటూ ఉంటాము. కనుక ఈ రీడ్ ప్రోగ్రామ్స్ ఒక 14th నవంబర్ నుంచి 21st కాదు, ఇది పిల్లలు ఉన్నంత వరకు, పాఠశాల ఉన్నంత వరకు జరగాల్సిన కార్యక్రమం అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. పఠనోత్సవం అనేది ఒక ఈవెంట్, కానీ రీడ్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్, ఈజ్ అన్ ఏ ప్రోగ్రామ్. అంటే ప్రేయర్ ఎట్లా అవుతుందో, చదువు మీ బోధన అభ్యసన కార్యక్రమం ఎట్లా జరుగుతుందో, రీడ్ ప్రోగ్రామ్ కూడా ఆ విధంగా రోజువారీగా జరగాల్సిన అంశము అనేది ఒక పర్మనెంట్ యాక్టివిటీ ఆఫ్ ద స్కూల్ అనేది దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా చిల్డ్రన్ టాలెంట్ సర్చ్ యాక్టివిటీస్, నేను ఇలా చెప్పా, సైన్స్ డే, మ్యాథ్స్ డే, పఠనోత్సవం ఇలాంటివి నేను ఎన్నో బుక్కులు పంపాను. యాక్చువల్గా ఒక కరీంనగర్ ఈ మధ్య ఒక మంచి బుక్లెట్ కూడా తయారు చేశారు, ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవి. అది కూడా నేను మా వాళ్ళు అందరికీ కూడా జిల్లాలకు పంపాను, మీరు పంపండి మీ పాఠశాలలో. కానీ మరి ఏం చేశారు ఏంటి అనేది. అది కాకుండా స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసరు, తర్వాత నేను మా పెడగాజీ నుంచి కూడా లిస్టులు ఇంపార్టెంట్ ఈవెంట్స్ పంపడం జరిగింది. ఎంఈఓస్కు చేరవేశాం. ఎంఈఓస్ నుంచి పాఠశాలకు ఎన్ని వెళ్ళాయి, పాఠశాలలు ఏ విధంగా దాన్ని స్పందించి రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా అంశం. ఈ మధ్య నేను ఒకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి కూడా ఒక బ్రోచర్ పంపడం జరిగింది. దాంట్లో పార్టిసిపేషన్ కాంపిటీషన్స్ పెట్టమని స్కూల్ లెవెల్లో అది కూడా పంపడం అనేది జరుగుతుంది. కానీ కింది స్థాయిలో వెళ్తున్నాయా పాఠశాల, అన్నీ జరగాలని కాదు, కొన్నైనా జరగాలి కదా. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం ప్రస్తుత పరిస్థితుల్లో. దానిపైన ఒక ఆలోచన లేకపోతే ఎలా, పిల్లల్లో ఎలా సైన్స్ చెప్తాము, రెస్పాన్సిబిలిటీ ఎలా నేర్పుతాము, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కనుక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అనే మేజర్ ఇష్యూ. ఆ పిల్లల నుంచి అప్పటి నుంచే నేర్వాలి, కానీ పిల్లాడు పెద్దగా అయినాక ఏం చేస్తారో ఏం చేయలేము. కనుక ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. 11th ఏంటంటే కరికులం ట్రాన్సాక్షన్, టెక్స్ట్ బుక్ సిలబస్ కవరేజు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఫ్కోర్స్ అది నెక్స్ట్ పార్ట్లో ఉంది. కానీ టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ టైంకి అయింది. కానీ అదృష్టవశాత్తు ఈసారి మటుకు మనకు చాలా అడ్వాన్స్గా ఈ ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో టెక్స్ట్ బుక్స్ పంపడం జరిగింది. పాఠశాలలో కూడా చేరాయి, పిల్లలకు కూడా చేరాయి. అయినా అక్కడక్కడ కొన్ని లోపాలు కనపడుతున్నాయి. కొన్ని పిల్లలకు ఒక 2 నెలల ముందు కూడా నాకు చేరినట్టు, కొంతమంది పిల్లలకు చేరనట్టు కనపడుతున్నాయి. కనుక ఎంఈఓస్ కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక నెక్స్ట్ టైం కూడా ఈ విధంగానే మనము అర్జెంటుగా ముందే పంపే ప్రయత్నం చేస్తాము. కానీ సకాలంలో డిస్ట్రిబ్యూట్ కావడం అనేది కూడా ముఖ్యం. కనుక ఈ పార్టీ ఏ అంశం పైన చాలా క్లుప్తంగా జస్ట్ మీరు ఎస్ నో ఆర్ ఎక్కడ ఫిగర్స్ ఉంటాయో అక్కడ వేయడమే మీ యొక్క పని. తర్వాత ఎలా తీసుకోవాలి, ఏం కథ అనే దాని మీద మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఈ మొట్టమొదట కొంతవరకు ముఖ్యమైనటువంటిది హెడ్ మాస్టర్ ఫిలప్ చేయవలసింది 1 to 11 సీరియల్ నెంబర్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ మీద హెడ్ మాస్టర్స్ స్కూల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎక్కువ వారు రాయవలసి ఉంటుంది. మరి ఇది కూడా ఆన్లైన్లో ఫీడ్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు బ్రహ్మచారి